నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ ఇన్ తెలుగు. పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంటాం కదా. క్రియేట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వీడియోలో మన ఫోన్ నెంబర్స్, తర్వాత మన జీమెయిల్ ఐడి కానీ మన అడ్రస్ అక్కడ ఉంచి మనము ఆ వీడియోని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాము. క్రియేట్ చేసిన తర్వాత అదే వీడియోని బ్లర్ చేయకుండా, మనకు ఫస్ట్ ఎడిటింగ్ చేసినప్పుడు ఇవన్నీ తెలియదు కదా, బ్లర్ ఎట్లా వేయాలి, ఏం కథ అనేది. ఆ ఫోన్ నెంబర్స్ కానీ అడ్రస్ కానీ మనం బ్లర్ చేయకుండా చేస్తాం. దానివల్ల కొన్ని తలనొప్పులు వస్తాయి. ఏంటంటే మనం ముందల ఆ వీడియో వ్యూవర్స్ ఎక్కువగా చూసినప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తాయి. డైరెక్ట్గా మన ఫోన్ నెంబర్ ఉంది కదా, లేకపోతే జీమెయిల్ ఐడి ఉంది కదా, డైరెక్ట్గా ఈమెయిల్ అయితే చేస్తుంటారు. లేకపోతే కొంతమంది ఎట్లా అంటే ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి అరే నాకు ఇట్లా డౌట్ వచ్చింది, హెల్ప్ చేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి అడుగుతూ ఉంటారు. కాట్లామంది చాలామంది యూట్యూబ్లో ఫీమేల్ యూట్యూబర్స్కి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల మనము మీకు అట్లా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకొని ఏ వీడియోలో మనము ఆ ఫోన్ నెంబర్ అనేది మనం కనిపించేటట్టు పెట్టినాము, దాన్ని ఎట్లా బ్లర్ చేయాలనేది నేను ఇప్పుడైతే చూపించబోతున్నాను. నేను ఇప్పుడు నా ల్యాప్టాప్లో తీసుకెళ్ళి మీకు ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఆ వీడియోలో పెట్టిరో ఆ మొబైల్ నెంబర్ని కానివ్వండి, మీ అడ్రస్ని కానివ్వండి, ఎట్లా బ్లర్ చేయాలనేది ఈజీగా నేను చూపిస్తాను. అప్లోడ్ చేసిన వీడియోని మీరు డిలీట్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. అది ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాము. ల్యాప్టాప్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన అయితే గట్టిగా గుద్దండి. ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ పైన అయితే ఉన్నాను. ఇప్పుడు మీకు ఒక వీడియోని ఎట్లా బ్లర్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనము రైట్ క్లిక్ చేసినామంటే, దీని మీద క్లిక్ చేసినామంటే సింబల్ పైన మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనేది వస్తుంది. దానిపైనకి వెళ్దాం. యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కంటెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కంటెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా రకాల వీడియోలు అయితే ఉన్నాయి. మీరు ఏ వీడియోలో అయితే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని పెట్టిరో ఆ వీడియోని ఓపెన్ చేయాలి. ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఈ వీడియోలో నా పర్సనల్ డీటెయిల్స్ పెట్టిన అనుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎడిట్ చేయాలి. సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా, ఎడిట్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఎడిటర్ ఉంది, ఎనాలిటిక్స్, తర్వాత ఎడిటర్ అనేది ఉంది కదా. ఎడిటర్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కొట్టండి. ఇప్పుడు మనకి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనము ఎట్లా బ్లర్ చేయాలా, లేకపోతే మన పార్ట్ తీసేసుకోవాలా దీంట్లో నుంచి ఏందనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు టాపిక్ ఏంటంటే బ్లర్ పార్ట్స్ ఆఫ్ యువర్ వీడియో, అంటే బ్లర్ చేసుకోవాలని చెప్పాను కదా. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫేస్ బ్లర్ చేయాలా, లేకపోతే కస్టమ్ బ్లరా. ఫేస్ బ్లర్ అంటే మనకి వీడియోలో ఎవరిదైతే ఫేస్ ఉంటుందో ఆ ఫేస్ని మనం బ్లర్ చేయొచ్చు. లేకపోతే కస్టమ్ బ్లర్ అంటే మనం ఏదైనా మన మొబైల్ నెంబర్ కానీ లేకపోతే పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే అది మాత్రమే బ్లర్ చేయాలంటే కస్టమ్ బ్లర్. ఫేస్ అంటే ఇగో చూడండి ఎట్లా వస్తుందని నేను మీకు చూపిస్తాను. ఫేస్ బ్లర్ చేసుకోవాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ప్రాసెసింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లాగూ నా వీడియోలో ఫేస్ బ్లర్ అయితే లేదు, ఫేస్ అయితే లేదంటే నేను ఫేస్ యూజ్ చేయలేదు వీడియోలో. అట్లాంటప్పుడు మీరు ఫేస్ బ్లర్ చేయాలంటే జస్ట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది మొత్తం దాంట్లో ఫేసెస్ ఎక్కడ ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేస్తుంది ఈ సిస్టమ్ అనేది. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ ఫేసెస్ని మనము బ్లర్ చేయాలనేది చెప్తుంది. చూడండి ఇక్కడ 2-3 ఫేసెస్ అనేది ఉంది. సెలెక్ట్ ఆలా లేకపోతే సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలనేది. ఈ ఫేస్ బ్లర్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని అప్లై అని కొట్టండి. ఈ వీడియో ఈ పార్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫేస్ అనేది బ్లర్ అయిపోతుంది అనమాట. లేకపోతే మన ఫేస్ బ్లర్ కావాలంటే మొత్తం బ్లర్ కావాలి, ఈ 3 ఫేసెస్ అంటే సెలెక్ట్ అలా అని కొట్టేసి అప్లై అని కొడితే ఫేస్ బ్లర్ అనేది అవుతుంది అనమాట. ఇట్లా మనము కస్టమ్ ఎట్లా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము. కస్టమ్ బ్లర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కస్టమ్ బ్లర్ క్లిక్ చేయాలంటే ఇక్కడ ఏం లేదు, రెక్టాంగిల్, ఓవల్, తర్వాత ట్రాక్ ఆబ్జెక్ట్, ఫిక్స్ బ్లర్ అనేది పొజిషన్స్ ఇక్కడ మనకి ఇట్లా కనపడుతుంది. ఓవల్ అంటేనేమో రౌండ్గా వస్తుంది. ఓకే, ఇట్లా రెక్టాంగిల్ పెట్టుకుందాము. రెక్టాంగిల్ పెట్టుకొని మనం ఏం లేదు వీడియోని ప్లే చేయాలి. ప్లే చేస్తే మనకి ఎక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయో అక్కడ ఆపేసి ఈ బ్లర్ అనేది పెట్టుకోవాలి. వీడియో ఇప్పుడైతే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇట్లా వీడియోని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కర్జర్ ఉంది కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కడన్నా డీటెయిల్స్ ఇచ్చినట్టు అనిపిస్తే అక్కడ వెళ్ళి చూడండి. సపోజ్ ఇక్కడ పేరు పెట్టాను నేను. ఓకే, ఇక్కడ ఈ పేరు కనపడొద్దు అనుకుంటే ఇక్కడ బ్లర్ యాడ్ చేయాలి. ఓకే, బ్లర్ యాడ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేయండి. ప్లస్ బటన్ ఉంది కదా, కస్టమ్ బ్లర్. ఓకే, ఇప్పుడు వచ్చేసింది ఇది. దీన్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. మన నేమ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనము ఈ బ్లర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా మనము
డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కిందికి పైకి ఇక్కడ చేసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది కనపడాలి. సో చూడండి ఈ బ్లర్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. సో దీన్ని ఏం లేదు, డ్రాగ్ చేసుకోవాలి పైకి. సో ఇది ఓన్లీ కంప్యూటర్లోనే చేసుకోగలుగుతాము, మీరు మొబైల్లో అయితే రాదనమాట. సో దీన్ని ఇట్లా మనము బ్లర్ చేసుకోవచ్చు. సో మొత్తం వీడియో మొత్తం ఎంతవరకు ఉందనేది మనము చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎంతవరకు ఉందంటే ఇది వీడియో ప్లే చేస్తుంటే మనకు తెలిసిపోతుంది. సో ఆ పేరు ఎంతవరకు ఉందనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇట్లా మనము ఈ రెక్టాంగులర్ని ఎంతవరకు బ్లర్ చేయాలి, అంతవరకు మనం చిన్నగానా పెద్దగానా ఏందనేది కూడా మొత్తము ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసిరు కదా. సో ఇట్లా చూసుకొని మనం ఒకసారి వీడియోని అయితే ప్లే చేద్దాము. ఓకే, ఇట్లా మనము ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని మనము బ్లర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంది, సో మళ్ళీ ఇక్కడ కింద ఏమన్నా మనం పాస్వర్డ్స్ అట్లుంటే దీన్ని ఏం చేయాలి, సో దీన్ని తగ్గించేసేయాలి. ఈ బ్లర్ స్పేస్ని తగ్గించి మళ్ళీ ఇంకా యాడ్ చేయాలంటే బ్లర్, ఈ ప్లేస్ సింబల్ పైన బ్లర్ యాడ్ చేసి కస్టమ్ బ్లర్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో దీన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఈ బ్లర్ ఇక్కడ వరకు వచ్చేసింది కదా. సో దీన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ అది ఈ బ్లర్ అనేది ఇక్కడనే కనపడుతుంది. సో ఇప్పుడు ఇది కింద వస్తుంది. సో చూడండి ఇది కాదు. సో ఇట్లా మళ్ళీ బ్లర్ యాడ్ చేయాలంటే సో దీన్ని ఇక్కడ కింద పెట్టుకోవచ్చు అనమాట. పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో పైన బ్లర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో మన నేమ్ని బ్లర్ చేస్తుంది. బట్ కింద ఏంటంటే మన పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో సో ఒకవేళ అది కనపడకుండా, మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో అది కనపడకుండా అట్లా బ్లర్ చేస్తుంది అనమాట. అంటే ఒకటే పేజ్లో మనము 2-3 బ్లర్ చేయాలి అంటే మీ పేరు మీ మొబైల్ నెంబర్ని ఒకటే పేజ్లో ఇచ్చారంటే ఇట్లా మనము 2-3 బ్లర్ సెక్షన్స్ ఇక్కడ యాడ్ చేసి సో దాన్ని రకరకాలుగా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా బ్లర్ చేసిన తర్వాత ఏం లేదు, సేవ్ అని కొట్టండి. సో దీనికి ఒక టైం తీసుకుంటుంది, 2-3 గంటల టైం కూడా తీసుకోవచ్చు. తర్వాత మీకేంటంటే చూసే వ్యూవర్స్కి అనేది మీ పేరు కానివ్వండి లేకపోతే మీ అడ్రస్ కానివ్వండి కనపడదు అనమాట. ఇట్లా ఏం లేదు, మీరు బ్లర్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ కస్టమ్ బ్లర్ దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ ఒక ఇక్కడ లేయర్ అనేది యాడ్ అయిపోతుంది. సో చూడండి, సో మళ్ళీ ఇక్కడనే మీరు చూడండి ఇదే వీడియోలో ఇదే స్పేస్లో ఒక్క నిమిషం. సో ఇప్పుడు మీరు ఒకటే పేజ్లో ఇప్పుడు ఒకటే దాంట్లో 2 బ్లర్ రెక్టాంగులర్స్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, పైన ఒకటి. సో కింద ఇక్కడ మీ నేమ్ ఉందనుకోండి, సో దీన్ని కూడా ఇట్లా ఇంకొక బ్లర్ సెక్షన్ని బ్లర్ లేయర్ని యాడ్ చేసి మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా మన పేరు కానివ్వండి మన మొబైల్ నెంబర్ కానివ్వండి ఉంటే ఇట్లా 2-3 లేయర్స్ యాడ్ చేసేసి మనం ఇట్లా బ్లర్ చేసుకోవచ్చు అనమాట. బ్లర్ చేసి ఇట్లా సేవ్ అని కొట్టినాం అనుకోండి పైన వెళ్ళి, సో సేవ్ అని కొడితే సో నెక్స్ట్ టైం ఎవరైనా మీ వీడియోని వ్యూ చేసినప్పుడు సో మీ మొబైల్ నెంబర్ కానివ్వండి మీ పేరు కానివ్వండి సో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇట్లా కనపడదు అనమాట. ఒకవేళ దీన్ని తీసుకోవాలంటే డిలీట్ చేయాలంటే ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, దీనిపైన క్లిక్ చేసి లేకపోతే ఇక్కడైనా సో డిలీట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది సెలెక్ట్ చేసి సో డిలీట్ అని కొడితే ఇది డిలీట్ అయిపోతుంది. సో ఒక్కొక్క దాన్ని మనము డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం బ్లర్ ఆప్షన్ అనేది ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సేవ్ చేసుకుంటే అది సేవ్ అయిపోతుంది, లేకపోతే డిస్కార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసిండు కదా, మనం ఏదైనా యూట్యూబ్ వీడియోలో మన పర్సనల్ డీటెయిల్స్ పెట్టి అట్లే అప్లోడ్ చేసినామంటే సో దాని తర్వాత మనం బ్లర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, తర్వాత ట్రిమ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియోని మనం డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఇట్లా బ్లర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. మీరు కూడా ఇట్లానే చేయండి. సో ఈజీగా ఉంటుంది ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లే ఇది ఫ్రీగా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఇట్లాంటి వీడియోలు ముందులో చూడాలంటే ఏం లేదు, కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది. సో వెంటనే దానిపైన క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ పైన కూడా ఒకసారి గుర్తుండ్రి. సో ఇప్పుడైతే ఉంటాను, బాయ్, జై హింద్.